హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బీరకాయ ముక్కలు, 2 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇవన్నీ మగ్గించుకోవాలి. ఇవి చక్కగా మగ్గిన తర్వాత దీనిలోకి 1 కప్పు టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలా ఈ విధంగా టొమాటోలు, బీరకాయ నుంచి వాటర్ దిగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.